హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనం 11వ అధ్యాయము విశ్వరూపం చర్చిస్తున్నాము. సో నిన్న మనము 5వ శ్లోకం వరకు చూసామనుకుంటా. ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? హ్మ్. అవునా? 5వ శ్లోకం వరకు మనం కంప్లీట్ చేసాము. ఎక్కడైతే భగవంతుడు తన సొంత విశ్వరూపం గురించి చెప్తున్నారనమాట. శ్రీ భగవానువాచ పశ్యమే పార్థరూపాణి శతశోథ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతీనచ. అయితే ఆ విధంగా భగవంతుడు విశ్వరూపం గురించి వివరణ స్టార్ట్ చేశారు. తన సొంత విశ్వరూపం గురించి అర్జునుడికి చెప్తున్నారు, ఇంకా చూయిస్తున్నారు కూడా. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే అర్జునుడు ఇంకా చూడలేకపోతున్నారు. రైట్. సో దాని గురించి ఇప్పుడు చెప్తారనమాట ఈ శ్లోకాలలో. ఉమ్. సో 6, 7, 8, 8 వరకు భగవంతుడు ఈ విశ్వరూపం గురించి వర్ణిస్తారు. ఇంకా 9 నుండి సంజయుడు విశ్వరూపం గురించి వర్ణిస్తాడు. ఎందుకంటే విశ్వరూపం చూపించిన తర్వాత సంజయుడు కూడా రిమోట్ కెమెరాతో చూస్తున్నాడు అనమాట. అంటే తనకు కూడా ఒక దివ్య దృష్టి ఉంది, దాని ద్వారా చూస్తున్నాడు. సో అది మనం చూద్దాం ఏ విధంగా ఉంటుందనేది. ఓకే. సో ఏ లేదు. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. 6th శ్లోకము ఇంకా 7th శ్లోకం. నేను చదువుతాను ప్రభుజీ. ఎస్, జయశ్రీ గారు జై శ్రీ. చదవండి. 6th శ్లోకం. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్ట పూర్వాణి పశ్యాస్యర్యాణి భారత. అనువాదం. ఓ భారతుల్లో శ్రేష్ఠుడా, ఆదిత్యులను, వసువులను, అశ్విని కుమారులను, సమస్త ఇతర దేవతలను ఇక్కడ చూడవలసింది. ఇంతకు పూర్వం ఎవ్వరూ చూడని వినని పలు అద్భుతమైన విషయాలను గాంచవలసింది. హరే కృష్ణ. 7వది కూడా చదవండి, 7వది కూడా చదవండి. 7th శ్లోకం. ఇహైకస్తం జగతృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. అనువాదం. ఓ అర్జున, నీవు చూడగోరేదంతా నా ఈ దేహంలోనే తక్షణమే చూడు. ఇప్పుడు నీవు చూడగోరే దేనినైనా, భవిష్యత్తులో నీవు చూడాలనుకునే దేనినైనా ఈ విశ్వరూపము నీకు చూపుతుంది. కదిలేవి కదలనివి సమస్తము పూర్తిగా ఇక్కడ ఒకే చోట ఉన్నాయి. హరే కృష్ణ. 8వది కూడా చదవండి మాతాజీ. నతు మాం శక్యసే ద్రష్టుః అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. అనువాదం. కానీ ఈ ప్రస్తుత నేత్రాలతో నీవు నన్ను చూడలేవు.
అందుకే నీకు నేను దివ్యమైన నేత్రాలను ఇస్తున్నాను. నా నా యోగ ఐశ్వర్యాన్ని చూడు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. సో హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ, చాలా బాగా చదివారు. 6వ శ్లోకంలో ఒక విషయం ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ నువ్వు ఏది కోరుకుంటున్నావో అది ఈ యొక్క రూపంలో నువ్వు చూడొచ్చు, రైట్. ఇంకా అన్ని చరాచరము అంతా కూడా ఇందులో నీకు ఒకే ప్లేస్లో కనిపిస్తుంది అనమాట అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తారండి అది మీరు? బుక్ పెడతాం ఇట్లుంటే ఇట్లా నిలబెట్టి దయచేసి మ్యూట్లో వెళ్ళండి. ఎవరైతే మాట్లాడుతున్నారో అన్మ్యూట్ చేసి ప్లీజ్ మ్యూట్లో వెళ్ళండి. థ్యాంక్ యూ. ఎస్, ఓకే. సో ఈ 6వ శ్లోకంలో ఒక విషయం మనం తెలుసుకుంటాం. ప్రభుపదుల వారు హైలైట్ చేశారు తాత్పర్యంలో ఏంటంటే, భగవంతుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోవడం ఎంత గొప్ప భక్తుడైనా కానివ్వండి ఆయనకు కూడా సాధ్యం కాదు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఎంత శుద్ధ భక్తుడైనా ఏదైనా కానీ అణువే విభువే. సో భగవంతుడు విభు, మనం అందరం అణు. సో ఆ యొక్క తేడా ఏదైతే ఉందో అది శాశ్వతంగా వాస్తవం, రైట్. సో అందుకని అర్జునుడు అంత శుద్ధ భక్తుడు అయినప్పటికీ ఆయనకి ఈ విశ్వరూపము ఆ, గురించి ఐడియా ఎక్కువగా లేదు. దట్స్ వై హీఈస్ ఆస్కింగ్, చూయించండి అని. ఇంకా భగవంతుడు కూడా చెప్తున్నారు, ఆ, ఇది చాలా చాలా ఏమంటారు, అరుదైనటువంటి ఒక రూపము నేను చూపించబోతున్నాను. ఇందులో అన్ని నీకు ఒకే చోట కనిపిస్తాయి, రైట్. సో జనరల్గా ఇలా ఒక్క చోట కూర్చొని పూర్తి విశ్వాన్ని ఎవరైనా చూడగలుగుతారా? దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా కానీ, మనం ఎన్ని సెటిలైట్లు పెట్టినా, ఎన్ని కెమెరాలు పెట్టినా కానీ మొత్తం విశ్వమంతటి యొక్క బర్డ్స్ ఐ వ్యూ మనకి కనిపించదు ఇంట్లో కూర్చొని, రైట్. ఇక్కడ నుంచి మనం ఒక గ్రహాన్ని చూడొచ్చు, అది కూడా ఒక చిన్న పార్ట్ కనిపిస్తుంది అందులో కూడా. మొత్తం బ్రహ్మాండం అంతా కూడా ఏదైతే ఉందో అది నాకు కనిపించాలి ఒకే చోట. అందులో 14 లోకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అది ఈ విశ్వరూపం. అది భగవంతుడు చెప్తున్నారు, అదంతా కూడా ఒక చోట నీకు నేను చూపించబోతున్నాను. అది ఎప్పుడు కూడా అది సాధ్యం కాదు యాక్చువల్గా, రైట్. ప్రత్యేకంగా భౌతికమైన ఇంద్రియముల ద్వారా. సో కానీ అది నేను చూపించబోతున్నాను చెప్తున్నాను, ఓకే. ఇంకా 8వ శ్లోకంలో, ఆ, 7వ శ్లోకంలో కూడా, ఆ, 8వ శ్లోకంలో ప్రత్యేకంగా భగవంతుడు డైరెక్ట్గా ఏం చెప్పారు, ఆ, ఈ యొక్క ప్రస్తుతం నీ దగ్గర ఉన్నటువంటి కళ్ళ ద్వారా నువ్వు ఈ యొక్క విశ్వరూపాన్ని చూడలేవు అని చెప్పారు. సో అందుకనే నేను నీకు దివ్య చక్షులు ఇస్తాను. ఆ దివ్య చక్షులు నీకు వస్తేనే అప్పుడు నువ్వు ఇది చూడగలుగుతావు అని చెప్పాను అనమాట. సో దీంతో ఏమర్థమవుతుంది, ఒక ప్రిన్సిపల్ ఇక్కడి నుంచి మనం డ్రా చేయొచ్చు. ఏంటా ప్రిన్సిపల్? భగవంతుడిని అర్థం చేసుకోవాలి అని అంటే అది కేవలం భగవంతుడి కృప ద్వారానే సాధ్యమవుతుంది. ఇది ముందు కూడా మనం చర్చించాం, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. అర్జునుడి లాంటి శుద్ధ భక్తుడికి కూడా ఆ యొక్క విశ్వరూపం చూడాలంటే భగవంతుడి యొక్క కృప కావాల్సి వచ్చింది. భగవంతుడు అన్నారు, నువ్వు ఈ కళ్ళతో నువ్వు చూడలేవని, రైట్. సో అలా ఆమ్, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో అందరికంటే పెద్ద ఛాలెంజ్ అజయ్. వాళ్ళు ఎంత మంచి ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టినా కానీ చూసేది దేంతో ఆఖరికి? ఈ కళ్ళతోనే, అవునా కదా? సో కళ్ళకు ఉండేటటువంటి లిమిటేషన్స్ పోవు, అవునా? ఇప్పుడు నేను పెద్ద టెలిస్కోప్ తెచ్చినా కానీ అది జూమ్ చేయొచ్చు, కానీ నా కళ్ళకు లిమిటేషన్స్ ఉన్నాయి కదా, అది ఎలా పోతుంది, రైట్. సో ఆ విధంగా ఇంద్రియములకున్న లిమిటేషన్స్ ద్వారా ఈ భౌతిక జగత్తులో ఉండే జ్ఞానాన్ని మనం పూర్తిగా పొందలేం. సో ఆధ్యాత్మికమైన జ్ఞానము లేకపోతే భగవంతుడి దర్శనము, ఇట్ ఈస్ జస్ట్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో అందుకనే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆధ్యాత్మిక జీవితంలో మన గొప్ప ఆశ్రయం ఏంటంటే శ్రవణం, కీర్తనం. దర్శనం కమ్స్ లేటర్, రైట్. ఎందుకంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం కలిగే అనుభూతి ఏదైతే ఉందో అది మ్యాక్సిమం శ్రవణం, కీర్తనం ద్వారానే కలుగుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. బద్ధ అవస్థలో ప్రత్యేకంగా ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా భగవంతుడితో ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు, రైట్. మనం ఆ స్థాయిలో లేము, కానీ అది గొప్ప సౌభాగ్యం కూడా మనకు అందించారు. ఈ యొక్క పరిస్థితులు ఉంది కూడా, బద్ధావస్థలు ఉండి కూడా పరిమితమైనటువంటి ఇంద్రియములు ఉన్నప్పటికీ ప్రభుపాదుల వారు అంటారు, హియరింగ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ సెన్స్. వినడము, అవునా? ఎందుకంటే ప్రభుపాదుల వారు ఉదాహరణ కూడా చెప్పారు, చాలా మంచి ప్రాక్టికల్ ఉదాహరణ. ఒక వ్యక్తి పూర్తిగా నిద్రపోయినప్పుడు అన్ని ఇంద్రియములు స్టాప్ అయిపోతాయి, అవునా?
కళ్ళు చూడట్లేవు, అవునా? నాలిక కూడా పని చేయదు, ముక్కు కూడా పని చేయట్లేదు, కానీ ఒకటి మాత్రం స్టార్ట్ ఉంటుంది, అంటే వర్కింగ్ స్టేట్లో ఉంటుంది, అది చెవులు. అందుకనే మనం అలాం పెట్టుకుంటాం, అవునా? ఎంత నిద్రలో ఉన్నా కానీ ఒకవేళ సౌండ్ వచ్చిందనుకోండి వ్యక్తి ఖచ్చితంగా లేస్తాడు, అవునా? సో హియరింగ్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ సెన్స్, రైట్? ఇంకా అందుకనే ఆ శ్రవణం ద్వారానే ఆ భగవంతుడి యొక్క అనుభూతి కూడా పొందే అవకాశం ఉంది అని ప్రభుపాదులు వారు చెప్పారు. అందుకనే శ్రవణం ఇస్ వెరీ వెరీ క్రిటికల్ కాంపోనెంట్. ఇంకా దాన్నే శబ్ద ప్రమాణం అంటారు, రైట్? మనకు తెలిసి మూడు ప్రమాణాలు ఉన్నాయి: శబ్ద ప్రమాణ్, అనుమాన ప్రమాణ్, ఇంకా ప్రత్యక్ష ప్రమాణ్. సో శబ్ద ప్రమాణంలో ఏమవుతుంది, మనము ఇంద్రియములు చూడండి, ఈ మూడు ప్రమాణాల గురించి మీకు ఆల్రెడీ తెలుసు, నేను మళ్ళీ రివైజ్ చేస్తాను ఇది, ఎందుకంటే ఈ కాంటెక్స్ట్లో చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎందుకంటే మనం ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా మనకు అనిపిస్తుంది. నేను స్టార్టింగ్లో కూడా ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, నాకు ఒకరోజు కృష్ణుడు కళ్ళలో వస్తారు, నాకు దర్శనం ఇస్తారు, నేను ఆయనతో మాట్లాడతాను, ఆ విధంగా పెద్ద పెద్ద ఊహలు పెట్టుకునేవాడిని. కానీ కొంచెం సమయం గడిచిన తర్వాత నాకు అర్థమైంది నేను ఎంత బద్ధావస్థలో ఉన్నానని. ఇంకా అటువంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం కూడా ఇట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ ఇన్ వన్ సెన్స్. అంటే భగవంతుడి దర్శనం కోరుకుంటున్నాను, కానీ అర్హత లేకుండా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కావాలంటే దట్ ఈస్ నాట్ అ వెరీ మెచ్యూర్ డిసిషన్, రైట్? సో దానికంటే ముందు నేను అందుకని నిన్నటి క్లాస్లో ఒక ఎంఫసైజ్ చేశాను ఒక విషయం చాలా ఎక్స్ట్రీమ్గా. ఏంటది? భగవంతుడి దర్శనం కంటే ఎక్కువగా భగవంతుడి సేవ కోరుకోవాలి మనం. దట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? అందులోనే మనకి దర్శనం కూడా దక్కుతుంది. ఇదేంటి సేవలో దర్శనం దక్కుతుంది అంటే అర్థం ఏంటి? దర్శనానికి రెండు అర్థాలు ఉన్నాయి, అవునా? దర్శనం అంటే కళ్ళతో భగవంతుని చూడడం, ఇంకా దర్శనం అంటే కూడా తత్వాన్ని అనుభవం పొందడం కూడా దర్శనం అంటారు దాన్ని. ఆ, తత్వదర్శి అని అన్నప్పుడు తత్వాన్ని అనుభవం పొందినవాడు. భగవత్ తత్వాన్ని మనము భగవంతుడి సేవ ద్వారా కూడా అనుభవం పొందొచ్చు, కానీ ఈ అనుభవం అంతరింగం. జనరల్గా దర్శనం అనేది బహిరంగం అన్నమాట, బాహ్యంగా కళ్ళతో ఇలా మనం చూస్తాం భగవంతుణ్ణి. కానీ అది మాత్రమే దర్శనం అని చెప్పరాదు, మనం అది కూడా దర్శనమే, నో డౌట్. భగవంతుడి మన హృదయం ద్వారా మన ఆ, అంతరంగములో కూడా భగవంతుడి యొక్క అనుభూతి మనం పొందొచ్చు. దట్స్ ఆల్సో పాసిబుల్, రైట్? సో ఆ విధంగా సేవ చేయడం ద్వారా అది చాలా చాలా ఈజీగా అవుతుంది. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ముంబైలో నేను చౌపాటి టెంపుల్కి వెళ్ళేవాడిని అక్కడ. సో అక్కడ స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఒక బ్రహ్మచారి ప్రభుజీతో కనెక్టెడ్గా ఉన్నాను. ఇంకా అలా వెళ్ళేవాడిని వారానికి ఒకసారి. చాలా చాలా ఆ, నాకు వారు సమయం ఇచ్చేవారు, నాతో చాలా ప్రేమతో ప్రవర్తించేవారు అనమాట. నేను చాలా కొత్త వ్యక్తిని, ఇంకా టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని వచ్చాను అంటే ఏదో తిలకం పెట్టుకుని ధోతి వచ్చారు, "అరే ప్రభుజీ వచ్చారు" అలా కూడా కాదు. ఏదో బయటలో రోడ్లో తిరిగేవాడు ఉంటాడు, అలా వచ్చేసాను. అయినా కానీ వాళ్ళు నాకు చాలా సమయం ఇచ్చేవారు అనమాట. అయితే దాని తర్వాత నాకు తెలిసింది అక్కడ ప్రత్యేకంగా పరమ పూజ్య రాధానాథ్ మహారాజుల వారు అక్కడ వారి శిష్యులందరికీ చెప్పి పెట్టారనమాట ఒక విషయం. ఎందుకంటే ఒక టెంపుల్లో ఎప్పుడెప్పుడు మనం చూస్తాము కొంతమంది ప్రవర్తన సరిగ్గా ఉండదు, అవునా? ఎక్కడైనా కావచ్చు, ఇది ఏ టెంపుల్ అయినా, ఇస్కాన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఒక టెంపుల్ రన్ చేస్తున్నాను. నేను ఒక భక్తుడు అన్నారు, ప్రభుజీ నేను సర్వింగ్ చేస్తానని చెప్పారనుకోండి. ఆ వ్యక్తికి నేను సర్వింగ్ ఇచ్చేసాను, అవునా? ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తికి కోపం స్వభావం ఉందనుకోండి. అప్పుడు ఏమైంది? సో బయట నుంచి కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు, వాళ్ళు ప్రసాదం తీసుకోవడానికి వచ్చారు. ఇంకొక వ్యక్తి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ టైం థర్డ్ టైం అడిగారు. సో సెకండ్ టైం థర్డ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామనుకోండి, రైట్? అప్పుడు అదే విషయాన్ని వ్యక్తం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇంకా ఎవరికైతే ఆ సాత్వికమైన మెచ్యూరిటీ ఉండదో వాళ్ళు ఏ మార్గం తీసుకుంటారు? రాజసిక మార్గం తీసుకుంటారు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీకు వినిపించట్లేదా? అలా నన్ను కూడా ఎప్పుడెప్పుడు జరిగింది అలా. సో ఇలా ఎవరికైనా జరుగుతుంది, రైట్? సో ఆ విధంగా ఆ, అప్పుడు ఏమవుతుంది? ఆ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అరే ఇస్కాన్ అంటే చాలా మంచి సంస్థ అనుకున్నాను, చాలా మంచి ఫిలాసఫీ ఉంది వీళ్ళ దగ్గర, మరి ఇస్కాన్ భక్తులు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు అని వెంటనే ప్రశ్నిస్తారు వాళ్ళు, అవునా? నెక్స్ట్ టైం రావడానికి వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుందా? రాదు. వాళ్ళు అనుకుంటారు, అరే వీళ్ళు పెద్ద పెద్ద భగవద్గీతలు మాట్లాడతారు, ఇంకా వీళ్ళ ప్రవర్తన ఏమో ఇలా థర్డ్ క్లాస్గా ఉంది, అవునా? అరే సరే, సెకండ్ సర్వింగ్ థర్డ్ సర్వింగ్ లేదనుకోండి, లేదు అని చెప్పొచ్చు, అవునా కదా? దీనికోసము
కోపం చూయించి అందరి ముందు షో ఎందుకు క్రియేట్ చేయాలి అని అంటారు. ఎందుకంటే నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఏ విధంగా జనాలు అపార్థం చేసుకుంటారు, ఏ విధంగా ఎప్పుడెప్పుడు సర్వింగ్ చేసే వాళ్ళు కూడా సరైన ప్రవర్తన చూయించరు. అవునా? సో దిస్ క్రియేట్స్ అ రాంగ్ ఇంప్రెషన్ ఓవరాల్, రైట్? సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, పరమ పూజ్య రాధానాథ్ మహారాజుల వారు ఒక అద్భుతమైన విషయం అక్కడ శిష్యులకు చెప్పారు. నాకు చాలా ఇష్టం అది. ఎందుకంటే నాకు ఇనీషియల్గా అక్కడ వెళ్ళినప్పుడు మహారాజ్ యొక్క క్లాసులు ఎన్నో విన్నాను నేను పర్సనల్గా కూర్చొని. ఇప్పుడు అలాంటి పర్సనల్గా కూర్చొని క్లాస్ వినడం అరుదు. ఇట్స్ నాట్ ఈజీ. అక్కడ వెళ్ళినా కానీ జామ్ ప్యాక్ ఉంటుంది, రైట్? నేను ముందే వెళ్ళి ఫస్ట్ రోలో కూర్చునేవాడిని. ఇంకా నాకు ఆయన ఎవరో తెలియదు. ఆయన ఎవరో సన్యాసిలాగా ఉన్నారు, విందాము. సో ఒకరోజు కూర్చున్నాను. 5 గంటలు భాగవతం క్లాస్ ఇచ్చారు జన్మాష్టమి రోజు. నాకు ఆకలేస్తుంది, నీళ్లు తాగలేదు, అన్నము లేదు. నేను ఎప్పుడు ఫాస్టింగ్ చేయలేదు లైఫ్లో. నాకేం తెలుసు? ఇంకా అక్కడ అందరూ వాళ్ళు ఫాస్టింగ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆకలి లేదు, తిండి లేదు, ఏం లేదు, మొత్తం క్లాస్ వింటున్నారు. ఇంకా నాకేమో లోపల నుంచి ఆకలి, నీళ్లు, ఎప్పుడు లేస్తానా, ఎప్పుడు క్లాస్ అయిపోతుందా అని నా మనసులో నడుస్తుంది. ఇంకా మహారాజ్ ఏమో దామోదర్ లీల, మళ్ళీ తృణావర్తి లీల, మళ్ళీ పూతన లీల, లీలల మీద లీలలు మాట్లాడుతున్నారు, రైట్? సో ఆ విధంగా నాకు ఆ మంచి అనుభూతి అక్కడ కలిగింది. ఇంకా అనేక టెంపుల్స్లలో ఆబ్వియస్లీ. సో అక్కడ మహారాజ్ ఏం చెప్పారు, ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఈ మందిరానికి వస్తున్నారో వాళ్ళు రాధా గోపీనాథ్ యొక్క గెస్ట్లు, ఇంకా మీరు వారి సేవకులు. మీరు రాధా గోపీనాథ్ యొక్క గెస్ట్లను ఏ విధంగా రిసీవ్ చేస్తారనేది రాధా గోపీనాథ్ చూస్తున్నారు మిమ్మల్ని. సో అందుకనే చాలా చాలా కేర్ఫుల్గా వాళ్ళని రిసీవ్ చేయాలి. ఎంత అద్భుతమైన విషయం. జనరల్గా మనం ఒక ఈవెంట్, ఒక టెంపుల్ మేనేజ్ చేస్తుంటే మనకేం ఫీలింగ్ రావచ్చు, అరే మేము వీళ్ళ మీద చాలా ఫేవర్ చేస్తున్నామని. అవునా కదా? మేము ఇంత మేనేజ్ చేస్తున్నాము, లేదంటే లేదండి ప్రసాదం ఎందుకండి అనవసరంగా కాంప్లికేట్ వెళ్ళిపోండి అని చెప్పే ఫీలింగ్ వస్తుంది. అరే మేము ఇంతమందికి ఇస్తున్నాము, ఇవాళ మీకు దొరకకపోతే పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు ఆ, అని అటువంటి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అందరూ వాలంటరీ సేవ చేస్తున్నారు అక్కడ. అక్కడ ఎవరికి మనీ లేదు. అవునా కదా? సో ఆ విధంగా ఉంటుంది. కానీ మహారాజ్ అన్నారు అలాంటి ఆలోచన ఎప్పుడు కూడా ఉండకూడదు మీ మనసులో. మీ ఆలోచన ఎలా ఉండాలి అంటే, మీరు వారి సేవకులు, ఆ వారు మీ స్వామి. ఎందుకంటే మీ స్వామి వారి రిలేటివ్స్ కాబట్టి వాళ్ళు కూడా మీకు స్వామి అవుతారు, మీరు వారి సేవకులు. అలా ప్రవర్తించాలి. సో అందుకే నేను చాలా కేర్ఫుల్గా, కొత్తగా వచ్చిన వ్యక్తి అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరితో చాలా చాలా రెస్పెక్ట్గా డీల్ చేస్తారు. ఈ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు చెప్పానంటే, ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క భక్తుల సేవ చేస్తామో, వాళ్ళని సంతృప్తి పరుస్తామో, అప్పుడే మనకి భగవద్ దర్శనం దక్కుతుంది. ఇది చాలా చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి మనం, రైట్? నేను ఇంకా కృష్ణుడు మధ్యలో ఎవరు వద్దు నాకు. దీన్ని కనిష్టాధికారి అంటారు. కనిష్టాధికారి అంటే కొత్తగా వచ్చిన భక్తులు ఇలా ఆలోచిస్తారనమాట. పరిపక్వత ఉన్న భక్తులు ఇలా ఎప్పుడు కూడా ఆలోచించరు. ప్రహ్లాదుడు ఇలా చెప్పలేదు ఎక్కడ కూడా. ప్రహ్లాదుడే మహీయశాం పాదరజోభిషేకం అని అన్నారు. ప్రహ్లాదుడు ఏమన్నారంటే, శుద్ధ భక్తుల యొక్క చరణ ధూళిని తీసుకొని మన మీద అభిషేకం చేసుకుంటే అప్పుడు భగవంతుడి దర్శనం దక్కుతుందని చెప్పారు. సో ఇది శాస్త్రాల్లో చాలా క్లియర్గా ఉంది. సో ఈ అనుభూతి చాలా అద్భుతం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆ ప్రిన్సిపల్ అప్లై చేసే అవకాశాలు చాలా దక్కాయి వెన్ యు ఆర్ ఇన్ ద ఫీల్డ్, రైట్? ఇప్పుడు ఒక చోట నేను టెస్ట్ కండక్ట్ చేశాను. ఇక్కడ హైదరాబాద్లో నేను ప్రీచింగ్ చేస్తాను కదా. ఒక చోట ఏమైందంటే, కొన్ని పేపర్లు, టెస్ట్ పేపర్లు తగ్గాయి. ఓకే, ఆ రోజు చాలామంది వచ్చేసారు, రైట్? సో ఒక 10-12 పేపర్లు తగ్గాయి. సో నేను వెంటనే చూసాను, అరే ఇంతమంది వస్తారు అనుకోలేదు. సో ఎవరికైతే 10-12 పేపర్లు ఎవరికైతే దక్కలేదో వాళ్ళకి చెప్పాను, ఒక 5 మినిట్స్లో ప్రింట్అవుట్ చేసి తీసుకొని వస్తాను. పంపించాను ఒకరిని. సో వాళ్ళు ఆగారు. అందులో ఒక మాతాజీ ఉన్నారు. సో ఆ మాతాజీ, ఏంటండి ఇది, ఏం మేనేజ్మెంట్ చేస్తున్నారు మీరు? నా ఎంత టైం వేస్ట్ అవుతుందో తెలుసా నాకు ఇక్కడ, అన్నీ వదిలేసి నేను వచ్చాను. మీరు టెస్ట్ పేపర్లు సరిగ్గా లెక్క పెట్టి తీసుకురావాలి కదా, ఇప్పుడు మమ్మల్ని ఆపుతుందా, నేను ఖాళీగా కూర్చొని ఉన్నాను ఇక్కడ అని ఆ విధంగా తిట్టేశారనమాట అందరి ముందు, రైట్? సో అందరూ చూస్తున్నారు. సో నాకు మనసులో ఫస్ట్ ఆలోచన వచ్చింది ఏంటంటే, చూడండి, నా ఫస్ట్ మనసులో ఏమి రిప్లై ఇవ్వాలని అనుకున్నానంటే, మాతాజీ చూడండి, మేము ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాము, మేము ప్రసాదం కోసం మేమే సొంతంగా డబ్బులు పెట్టుకొని కష్టపడి ప్రసాదం చేసుకొని తీసుకొస్తున్నాము. ఈ స్పీకర్ కూడా మా డబ్బులతో కొనుక్కొని స్పీకర్ తీసుకొచ్చాము. చైర్లు కూడా మా డబ్బులతో కొన్న చైర్లు, ఇవన్నీ కూడా మేము స్పాన్సర్ చేసి కష్టపడి ఇదంతా చేస్తున్నాము.
మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అవునా? సో ఇవాళ పేపర్ రాలేదు అని అంటే మీరు అడ్జస్ట్ అవ్వచ్చు కదా. మేము ఎన్ని విషయాలకు అడ్జస్ట్ అవుతాం, మీరు ఎందుకు అవ్వరాదు అని నాకు మైండ్లో వచ్చింది. కానీ నాకు ఆ ప్రిన్సిపల్ గుర్తొచ్చింది. ఏంటది? మనం సేవకులం. అవునా? సో ఒక టీచర్గా నేను చెప్పొచ్చు అలా. అవునా? ఒక టీచర్గా చెప్తున్నాను నేనేదో. ఒక టీచర్గా ఒక స్టూడెంట్ని నేను కరెక్ట్ చేయొచ్చు. ఆ అధికారం నాకుంది. మాతాజీ మీరు అలా మాట్లాడకూడదు మాతాజీ. ఒక ప్రోగ్రాంలో మేనేజ్మెంట్ మిస్టేక్స్ అవుతాయి, దాన్ని పెద్ద చేయకూడదు. అందరి ముందు అలా మాట్లాడకూడదు. అవునా కాదా? అలా చెప్పొచ్చు, కానీ నేను చెప్పలేదు. సో నేను ఈ ప్రిన్సిపల్ నాకు గుర్తొచ్చేసరికి నా మనసులో ఉన్న ఆలోచన మార్చుకున్నాను నేను. సో మార్చుకొని మళ్ళీ సాత్వికమైన రెస్పాన్స్ ఇచ్చాను. సాత్వికమైన రెస్పాన్స్ ఇచ్చిన మాతాజీ ఐఎమ్ రియలీ సారీ. నేను లెక్క పెట్టాను, కానీ చాలామంది గ్రూప్లో కన్ఫర్మేషన్స్ పెట్టరు. దానివల్ల నాకు కౌంట్ ఏర్పడట్లేదు. సో నేను ఎలా అర్థం చేసుకోవాలి ఎంతమంది వస్తున్నారని? అయినా కానీ నేను ఒక 50-60 తీసుకొచ్చాను, కానీ ఇవాళ 75 మెంబర్స్ వచ్చేసారు. అనుకోలేదు. సో క్షమించండి, తప్పు మా తరపుగా జరిగింది. ఒక 5-10 నిమిషాలు ఇస్తే ఫస్ట్ మీకే తెచ్చిస్తాను నేను పేపర్. ఓకే సరే అని అన్నారు. థ్యాంక్ యూ. సో దానికంటే ముందుకెళ్ళి పేపర్స్ తీసుకొచ్చి ఇచ్చేసాను. సో ఆ రోజు ఇంటికి వెళ్తున్నప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఆ, మహారాజుల వారు ఆ విషయం చెప్పారు. రైట్. ఏ విధంగా వీళ్ళందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చే వాళ్ళందరూ ఎవరు? భగవంతుడి యొక్క గెస్ట్లు. అవునా? వాళ్ళతో నేను ఎలా ప్రవర్తించాలి? తప్పు ఎవరిది, ఇలా మాట్లాడకూడదు, రూల్స్ రెగ్యులేషన్స్ అంతా పక్కన పెట్టేయాలి. బట్ బికమ్ అ సర్వెంట్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. అఫ్ కోర్స్ దీని అర్థము అక్కడ ఏదో చాలా పెద్ద తప్పు జరుగుతుంది కళ్ళు మూసుకోవాలని చెప్పట్లేదు. అలా కాదు. మన వరకు ఎప్పుడైతే వస్తుందో మనం ఖచ్చితంగా సేవాభావంలో ఉండాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడిప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే, ఇది ఇది ఎవరు ఇలా ప్రవర్తిస్తారు? ఎవరికైతే భక్తుల విలువ తెలియదు వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు. రైట్. ఇక్కడ ఒక భక్తులు ఉన్నారు. అవునా? నేను ఈ విధంగా ప్రవర్తిస్తే అది భగవంతుడికి నచ్చుతుందా? రైట్. నేను భగవంతుడు 1-on-1 ఈ భక్తులందరినీ మిస్ట్రీట్ చేస్తాను. అలా ఉండదు ఎప్పుడు కూడా. రైట్. భక్తుల ద్వారానే మనకు భగవంతుడు దక్కుతారు. రైట్. ఇంకా ఆది పురాణంలో కృష్ణుడు చెప్పారు అర్జునుడికి. ఆ? ఏం చెప్పారు? అర్జున, ఎవరైతే అంటారో నేను కృష్ణుడి భక్తుడిని, వాళ్ళు యాక్చువల్గా నా భక్తులు కాదు. ఎవరైతే అంటారో నేను కృష్ణుడి భక్తుల యొక్క భక్తుడిని, వాళ్ళు యాక్చువల్గా నా భక్తులు అని కృష్ణుడు ఆది పురాణంలో అర్జునుడికి ఈ విషయం చెప్పారు. అంబరీష్ మహారాజ్ కేసులో కూడా చెప్పారు, సాధవో హృదయం మయ్యం అని చెప్పినారు. సో ఆ విధంగా మనం ఈ విషయం తెలుసుకోవాలి. ఇది ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకంగా అంటే, మనము డైరెక్ట్గా దర్శనం పొందేటటువంటి ఆ స్థాయి చాలా ఉన్నత స్థాయి. అది ఏదో అకస్మాత్తుగా వచ్చేది కాదు. అవునా? ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రభుపాదుల వారి తాత్పర్యంలో ఒక శ్లోకం చెప్పారు. నాకు ఇది చాలా ఇష్టం ఈ శ్లోకం. నేను దీని గురించి ఒక లైన్ కూడా చెప్పాను, కృతపుణ్య పుంజ అని. అయితే ఈ శ్లోకం ఏదైతే ఉందో, ఎస్, ఇది 8వ శ్లోకం, 8వ శ్లోకంలో తాత్పర్యం. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో ఈ శ్లోకంలో ఈ యొక్క రిఫరెన్స్ ఇచ్చారనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సుఖదేవ్ గోస్వామి చెప్పారు శ్రీమద్ భాగవతంలో. హైలైట్ చేశాను నేను. ఇత్థం సతాం బ్రహ్మ సుఖానుభూత్య దాస్యం గతానాం పరదైవతేన మాయాశ్రితానాం నరదారకేణ సాకం వజహ్రూ కృత పుణ్యపుంజ. ఇక్కడ ఏం చెప్పారంటే, దీని ఇంగ్లీష్లో ఒకసారి చదివి తెలుగులో చెప్తాను. ఓకే, 1 minute. Here is the Supreme Person who is considered the impersonal Brahman by great sages, the Supreme Personality of Godhead by devotees, and a product of material nature by ordinary men. ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో, కృష్ణుడు గురించి చెప్తున్నారు సుఖదేవ్ గోస్వామి. ఈయనే ఆ వ్యక్తి ఎవరినైతే కొంతమంది ఋషిమునులు నిరాకారము లా భావిస్తారు. అవునా? ఇంకా కొంతమంది పూర్ణ పురుషోత్తమ భగవానుడిలాగా భావిస్తారు. ఎవరు? వాళ్ళు భక్తులు. అవునా? ఇంకా కొంతమంది ఏమో ఈయన మామూలు వ్యక్తే, మనలాగే పుట్టాడు, అలా కూడా భావించే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. ఇంకా లాస్ట్లో ఒక లైన్ ఎంత అద్భుతంగా ఉందంటే, ఇది ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో కృష్ణుడితో ఆడుకుంటున్నారు, ఈ పిల్లలందరూ కూడా ఎన్ని తపస్సులు, ఎన్ని జన్మలలో ఎన్ని తపస్సులు చేస్తే గాని కృష్ణుడితో ఇలా ఆడుకునే అవకాశం వాళ్ళకి దక్కింది.
ఇట్ ఈస్ నాట్ ఈజీ. కృష్ణుడి యొక్క లీలలో పర్సనల్గా వారి యొక్క మిత్రుడి రూపంలో ఉండి సాఖ్యరసంలో వాళ్ళు ఆటలు ఆడుకుంటున్నారంటే ఆ స్థాయి వాళ్ళకి అలాగే రాలేదు. నానా తపస్యలు, ఆ, ఎంత తీవ్రమైన భక్తి చేస్తే అక్కడికి వచ్చారు వాళ్ళు. రైట్. సో అందుకనే మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఉన్న అవస్థలో బెస్ట్ మనకేంటంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, శ్రవణం కీర్తనం, ఇది మన ఆశ్రయం. సెకండ్, భగవద్భక్తుల సేవ, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర భగవంతుడి భక్తులు మనకు పరిచయం అంటేనే అది మహా సౌభాగ్యం. ఇంకా పరిచయమే కాదు కానీ వాళ్ళు మనకు తెలుసు, ఇంకా వారి సేవ కూడా చేయగలుగుతున్నామంటే అది ఇంకా పరమ సౌభాగ్యం. రైట్. సో అందుకనే వైష్ణవ సేవ అనేది చాలా చాలా క్రిటికల్ కాంపోనెంట్. ప్రభుపాదుల వారు కూడా దీన్ని చాలా చాలా హైలైట్ చేశారు. నేను చాలాసార్లు ఈ ఉదాహరణ కూడా చెప్పాను. జయదేవ్ గోస్వామి కేసులో ఏ విధంగా తను ఆ కవిత రాస్తున్నారు, అవునా? అందులో ఒక చోట ఏమొచ్చింది, జయదేవ్ గోస్వామి కళ్ళారా లీలలు చూసి రాసేవారు. ఇక్కడ ఉండే కవితలు చాలామంది కవులు రాస్తారు కదా, వాళ్ళంతా ఇమాజిన్ చేసుకొని రాస్తూ ఉంటారు, అవునా? జయదేవ్ గోస్వామి ఎంత శుద్ధ భక్తుడు అంటే కృష్ణుడి లీలలు కళ్ళారా కనిపిస్తున్నాయి ఆయనకి, స్క్రీన్ మీద కనిపించేటట్టు అది చూసి రాసేవారు అనమాట. సో గీత గోవిందం ఇవన్నీ రాశారు. సో ఒక చోట ఏం జరిగింది, భగవంతుడు రాధారాణి కాళ్ళ మీద తలబెట్టి క్షమాపణ కోరుకుంటున్నారు. ఈ సీన్ వచ్చింది. ఈ సీన్ రాగానే జయదేవ్ గోస్వామి అనుకున్నాడు, ఇది ఎలా సాధ్యం అసలు, భగవంతుడు రాధారాణి కాళ్ళు పట్టుకోవడం ఏంటి, అది కూడా తల మీద పెట్టుకోవడం ఏంటి, ఇది నేను రాయను అనే లైన్ స్కిప్ చేసేసాడు అనమాట. ఎంత అద్భుతమైన విషయం జరిగింది. ఆ, కానీ అది భగవంతుడికి నచ్చలేదు. రైట్. అది స్కిప్ చేసేస్తే తను వెళ్ళాడు బయటికి, భగవంతుడే స్వయంగా వచ్చి ఆ లైన్ కంప్లీట్ చేశాడు. జయదేవ్ గోస్వామి ఇంటికి వచ్చి చూస్తే, అరే ఈ లైన్ ఎవరు రాశారు, నేను రాయలేదే, ఇది భగవంతుడి హ్యాండ్ రైటింగ్ అని తను గుర్తుపెట్టుకున్నాడు. అయితే జయదేవ్ గోస్వామి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు తన భార్య ఇంట్లోనే ఉంది. భగవంతుడు జయదేవ్ గోస్వామి రూపాన్ని ధరించి ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చి తను రాశాడనమాట. సో ఆబ్వియస్గా జయదేవ్ గోస్వామి భార్య ఎంత ఆ, పతివ్రత స్త్రీ అంటే తన భర్త తిన్న తర్వాతే తినేది తను. సో జయదేవ్ గోస్వామి వచ్చిన తర్వాత మంచిగా భగవంతుడి రూపంలో వచ్చారా, భగవంతుడు జయదేవ్ గోస్వామి రూపంలో వచ్చారు, మంచిగా వచ్చారు. భార్య ఏమో కడప నిండా పెట్టింది, ఏమండి తిన్నారా, ఇక అది కూర్చొని అది రాసి వెళ్ళిపోయారు. తర్వాత అసలైన జయదేవ్ గోస్వామి వచ్చారు. వచ్చిన తర్వాత చూస్తే ఆల్రెడీ ఆమె తినేసింది. జయదేవ్ గోస్వామికి షాక్ తగిలిందనమాట. అరే నువ్వు ఇంత పతివ్రత స్త్రీవి, ఇన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నావు, నేను తినకుండా ఎప్పుడైనా తిన్నావా నువ్వు, ఇవాళ ఏం జరిగింది, నువ్వు నాకంటే ముందే తినేసావని చెప్పాడు ఆయన. భార్య అనుకుంది, మీకంటే ముందు తినడం ఏంటి, మీరే కదా ఇప్పుడు వచ్చి తిన్నారు, మీరు తిన్న తర్వాతే కదా నేను తిన్నాను అని ఆమె చెప్తుంది. మొత్తం కన్ఫ్యూజన్ అయిపోయింది. తను వెళ్ళి చూస్తే అక్కడ రాశారనమాట ఆ లైన్. రైట్. సో భగవంతుడికి ఇది ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా భక్తుల యొక్క కాళ్ళని నా తల మీద పెట్టుకున్నానంటే అది నాకు చాలా ఇష్టం. భగవంతుడికి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఈయన భక్తుడు అలా అనుకున్నారు, ఇలా రాస్తే కరెక్టా, ఇది నిజంగానే నేను చూసాను, అలాంటి ఫీలింగ్ వచ్చిందనమాట. ఇది ఎందుకు చెప్పాను నేను, జయదేవ్ గోస్వామి శుద్ధ భక్తుడు, ఇంకా వారి భార్య ఎవరైతే ఉన్నారో తను ఈయన లెవెల్లో లేదు, అంటే అంత ఉన్నత స్థాయిలో, కానీ ఈయన పట్ల ఎంత శ్రద్ధ ఉంది, ఎంత సేవ చేసింది జయదేవ్ గోస్వామికి. ఇంకా భగవంతుడు కూడా ఆ భార్యకి పర్సనల్ దర్శనం ఇచ్చారు, ఆ భార్య నుండి పర్సనల్ సేవ తీసుకున్నారు. జయదేవ్ గోస్వామికి ఇవ్వలేదు. చూడండి ఎంత అద్భుతమైన విషయం. ఎందుకంటే జయదేవ్ గోస్వామి రూపంలో వచ్చినప్పుడు ఆ భార్య పర్సనల్గా వండి పెట్టింది, పర్సనల్గా పర్సనల్గా చూసింది, మాట్లాడింది. భగవంతుడికి వండి పెట్టడము, భగవంతుడిని చూడడం, భగవంతుడితో మాట్లాడడం, అది కూడా పర్సనల్గా, ఇట్ ఈస్ నాట్ అ జోక్. అది జయదేవ్ గోస్వామి కూడా దక్కలేదు. కానీ జయదేవ్ గోస్వామి యొక్క సేవ చేసేటటువంటి ఆ భార్యకు దక్కింది. అది సేవకులకు ఉన్నటువంటి మహాత్మ్యం అన్నమాట. రైట్. సో అందుకనే ప్రహ్లాదుడు కూడా ఒకటే కోరుకుంటున్నారు, నాకు ఒకే ఆశం, తవ భృత్య సేవ అని చెప్పారు భాగవతంలో. మీ యొక్క భృత్య అంటే మీ యొక్క భక్తుల యొక్క, మీ యొక్క దాసుల యొక్క సేవ చేయాలనే నా కోరిక. రైట్. సో ఈ రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే వీ కెన్ వెరీ నైస్లీ ప్రోగ్రెస్ ఇన్ డివోషనల్ సర్వీస్. మనకు ఆ యాంగ్జైటీ ఇంకా అదేదో ఉంటుంది కదా, ఇంపేషన్స్ అంటారు చూడండి, తెలుగులో ఏమంటారో తెలియదు, పేషెన్స్ లేదు, ఎందుకు నేను ప్రోగ్రెస్ అవ్వట్లేదు, ఎందుకు నాకు దర్శనం అవ్వట్లేదు, ఆ, ప్రభుజీ అసహనం. ఏమంటారు,
అసహనం. అసహనం, రైట్, అటువంటిది అనమాట. సో ఆ ఇంపేషన్స్ ఉండదు, రైట్. అది ఎవరికి ఉండదు, ఎవరికైతే అనుభూతి కలుగుతుందో వాళ్ళు ఆల్రెడీ దాంట్లో మునిగి ఉన్నారు, అవునా కదా? సో ఇంపేషన్స్ ఉండకూడదు. ఇంకా మనము శ్రవణం కీర్తనం ఆశ్రయం తీసుకోవాలి, ఇంకా భగవద్భక్తుల యొక్క సేవ ఆశ్రయాన్ని తీసుకోవాలి. దెన్ ఇట్ విల్ బి అమేజింగ్. ఓకే, మనం చాలా అద్భుతంగా ఎదుగుతామన్నమాట. ఓకే, సో ఇది ఇందులో నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ప్రాక్టికల్గా, రైట్. సో కానీ ఇక్కడ పాయింట్ ఏం జరిగింది, భగవంతుడు తన విశ్వరూపాన్ని గురించి వర్ణించారు. ఇంకా అర్జునుడికి ఏం చెప్పారు, నీ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కళ్ళతో నువ్వు చూడలేవు, నీకు దివ్యమైన దృష్టిని నేను ప్రసాదిస్తాను అని భగవంతుడు చాలా చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా అది ప్రసాదించిన తర్వాత అప్పుడు విశ్వరూపం చూపిస్తారు. విశ్వరూపం చూపించిన తర్వాత సంజయుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్ణిస్తారనమాట, ఈవెన్ బిఫోర్ అర్జున. సంజయుడు కూడా చూసి ఆయన వర్ణిస్తారు ఏ విధంగా విశ్వరూపం ఉంది, అందులో ఏమేమి కనిపిస్తున్నాయి అవన్నీ కూడా. ఓకే, సో అవి మనం పై వచ్చే క్లాసులలో చూద్దాం. ఓకే, అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఇవాళ క్లాస్తో సంబంధించినవి? హరే శ్రీనివాస గురుజీ. హరే కృష్ణ. 1 minute. అను, లెట్ us టేక్ క్వశ్చన్ ఫ్రమ్ శిల్పా మాతాజీ అండ్ మైథిలి మాతాజీ. ఓకే, తర్వాత మీ దగ్గరకు వద్దాం. ఓకే, చెప్పండి శిల్పా మాతాజీ. మీ వాయిస్ చాలా లోగా ఉంది మాతాజీ, యూ నీడ్ టు ఫిక్స్ సంథింగ్. ఇస్ ఇట్ క్లియర్ ప్రభుజీ నా? పర్ఫెక్ట్, చెప్పండి. ఓకే. ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్ అంటే లైక్ మీతోనే అయిన ఇన్సిడెంట్. సో ఇఫ్ ఎట్ ఆల్ ప్రొఫెషనల్ లైఫ్ లో అయితే మనం ఎలా డీల్ చేయాలి ప్రభుజీ? ప్రొఫెషనల్ లైఫ్లో అలా డీల్ చేయకూడదు. ఓకే, రైట్, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా భగవంతుడి సేవలో నిమగ్నమై ఉన్నాము. అది ఇట్స్ అ భగవద్గీత ప్రోగ్రామ్ అండ్ వచ్చింది, భక్తులందరూ వచ్చారు భగవంతుడి యొక్క చర్చ చేయడానికి, మనం కూడా వాడి సేవ చేయడానికి వెళ్ళాం కాబట్టి వీ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అ కాన్షియస్నెస్, నో డౌట్. ఆఫీస్లలో కూడా, ఆఫీస్ కాడ ఎక్కడంటే అక్కడ మనం కొంచెం డిప్లొమసీ నేర్చుకోవాలి, ఎందుకంటే మనం ప్రాక్టికల్గా కూడా ఉండాలి. అక్కడ ఇలా ప్రవర్తించామంటే అక్కడ తొక్కేస్తారనమాట. సో వినమ్రత అంటే మన బుద్ధిని పక్కన పెట్టేయడం అని కాదు. బుద్ధిని పక్కన పెట్టేసి నన్ను తొక్కేయండి, నన్ను చంపేయండి, అది కాదు వినమ్రత అంటే. వినమ్రత అంటే మన అహంకారానికంటే భగవంతుడి సేవకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం. దట్ ఈస్ వినమ్రత, రైట్. సో మనం ఆఫీసులలో ఉన్నప్పుడు ఈ విధంగా ఎవరైనా మనతో ప్రవర్తించారనుకోండి, అనవసరంగా రియాక్ట్ చేస్తారు, అనవసరంగా గొడవ చేస్తున్నారు. సో వాళ్లకు మనం తగినటువంటి రిప్లై ఇవ్వాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా మనం అవసరం ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్లలోనే పార్టిసిపేట్ చేయాలి, అన్ని గొడవలలో చేయబెట్టకూడదు. ఏదైతే మనకు అవసరమో, ఏదైతే మన జాబ్తో సంబంధించిందో, రైట్, అటువంటి దాంట్లో వెళ్ళి ఒకవేళ డిస్కస్ చేయాల్సి వస్తే, మాట్లాడాల్సి వస్తే మనం మాట్లాడాలి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. నా ఆఫీస్లలో కూడా ఒకసారి ఒక మేము సాఫ్ట్వేర్లో ఒక ఇష్యూ అయినందువల్ల అందరి మీద వేళ్ళు చూపించుకుంటున్నారు, వీడి వల్ల ఏంది, వీడి వల్ల ఏంది. నేనేదో అంతా కరెక్ట్గా చేశాను, ఈ శ్రీనివాసే పాడు చేశాడు, లాస్ట్లో ఏదో కోడ్ రాశాడు. ఆ విధంగా ఫ్యాక్ట్ ఏంటో ఎవరు వెరిఫై చేయకుండా అందరూ ఒకరి పేర్ల మీద ఒకరు పెట్టుకుంటున్నారు అనమాట. సో అందులో నా పేరు కూడా వచ్చింది, రైట్. బట్ దాన్ని నాకు తెలుసు అది నా ప్రాబ్లం కాదని, రైట్. సో అక్కడ వెళ్ళి క్లారిఫై చేయాల్సి వచ్చింది. నేను ఎవిడెన్స్ తీసుకొని మాట్లాడాను. చూడండి, 1000 విషయాలు మాట్లాడడానికంటే ఒక ఎవిడెన్స్ చూపిస్తే చాలు. దట్ ఈస్ ఆల్వేస్ మెచ్యూరిటీ. ఎక్కువ మాట్లాడే ప్రయోజనం లేదు. ఎవిడెన్స్ తీసుకొని డిస్ప్లే చేశాను, దిస్ ఈస్ ద ఎవిడెన్స్, దట్స్ ఇట్. దాంతో క్లియర్ అయిపోయింది ఎవరు ఏం చేశారు అనేది. సో ఆ విధంగా అక్కడ వెళ్ళి నేను ఏదో వినమ్రత, సారీ అండి నా తప్పే అండి, తప్పు లేకున్నా కానీ నా తప్పే ఎందుకు చెప్పాలి, అక్కడ చెప్పకూడదు అలా. ఓకే మాతాజీ, సో వన్ షుడ్ బి మెచ్యూర్. ఈ లోకంలో మనము డీల్ చేస్తున్నప్పుడు మెచ్యూరిటీతో డీల్ చేయాలి. నేను ఎస్పెషల్గా మనము భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు, ఇంకా సత్సంగంలో ఉన్నప్పుడు వీ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ సర్వెంట్ మూడ్. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ ప్రభుజీ. కానీ ఒక దౌర్భాగ్యం ఏంటంటే అక్కడ కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. నేను కళ్ళారా చూస్తున్నాను, రైట్. అక్కడ కూడా నేను ఒకసారి ఒక క్లాస్లోనైతే పెద్ద గొడవ అయిపోయింది. ఏంట్రా చూసుకుంటాంరా, చంపేస్తానరా, అటువంటి గొడవలు కూడా నేను చూశాను. ఐఎమ్ హియర్ ఓన్లీ, క్లాస్ ఫినిష్ చేశాను, భక్తులతో మాట్లాడుతున్నాను, అక్కడ ప్రసాదం దగ్గర ఏదో గొడవ జరిగింది. ఎవరు వచ్చి ఎక్స్ట్రా అడిగారు, ఇంకా ఆయన ఇవ్వనని చెప్పారు అనుకుంటా. దానివల్ల పెద్ద ఇష్యూ క్రియేట్ అయిపోయింది. సర్వింగ్ దగ్గర కూడా గొడవలు వస్తూ ఉంటాయి, నేను సర్వింగ్ చేయాలి, మీరు నాకు అవకాశం ఇవ్వట్లేదు, ఇటువంటివి అనమాట. సో మనం ఎప్పుడు సేవాభావంలో ఉండాలి. మనకు సర్వింగ్ ఆపర్చునిటీ కావాలంటే మనం రిక్వెస్ట్ చేసి తీసుకోవాలి. ఎస్ సార్, ఇది డిమాండ్ చేసేది కాదు. సేవని మనము
డిమాండ్ చేస్తామా, రిక్వెస్ట్ చేస్తామా? సేవ అంటే వినమ్రతతో మనం సేవ అడగాలి, రైట్? సో ఆ విధంగా మనకు సేవ చేయాలని కోరిక ఉంది, కానీ అవకాశం దక్కట్లేదు అనుకోండి. సో అథారిటీ ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడొచ్చు వెళ్ళి, ప్రభుజీ ఈసారి నేను చేస్తాను, నాకు ఇస్తారా అవకాశం కుదిరితే, ఆ విధంగా. సో అలా ఉండాలి, కానీ దాని గురించి కూడా గొడవలు అవుతూ ఉంటాయి. సో ఎస్, ఇలా ఉండకూడదు. ఇంకా ఇలా జరిగినప్పుడు నాకు ఇద్దరు ముగ్గురు వచ్చి చెప్తున్నారు, ప్రభుజీ ఇప్పుడే మీ క్లాస్ విన్నారు వాళ్ళు, ఇప్పుడే మీరు రజోగుణం గురించి కోపం తగ్గించాలని చెప్పారు, క్లాస్ తర్వాత వాళ్ళు కోపం చూపించారు. సో ఏం జరిగింది, ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళింది, లోపలికి వెళ్ళలేదన్నమాట, రైట్? దాని అర్థం ఏంటి, వింటారు కానీ అప్లై చేయరు చాలామంది. సో మనం అలాంటి కేసు అవ్వకూడదు. చూడండి, మనం లోకాన్ని పూర్తిగా మార్చరాదు. నేను అదే ఏదో జరిగిందని ఏదో చాలా డిసప్పాయింట్ అవ్వలేదు. నాకు తెలుసు ఏదో ఒక్కడ ఇలాంటివి జరుగుతాయి, అందరినీ మనం మార్చరాదు. బట్ మన వరకు ఎప్పటికైతే వస్తుందో మనము మాత్రం పక్కా బిహేవియర్ చూపించాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్ మైథిలి మాతాజీ, మీ ప్రశ్న చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ, దండోత్. ప్రభుజీ, ఇప్పుడు అర్జునుడు విశ్వరూపం తన కోసం కాదు, ఇప్పుడు నాస్తికులు ఇలాంటి వాళ్ళ కోసం అడిగారని చెప్పారు. బట్ నాస్తికుల కోసము అది రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అండ్ భగవంతుడికి చూపించాల్సిన అవసరం కూడా ఏంటి అసలు? యాక్చువల్లీ అక్కడ ఇంకేదో ఉంది సమ్ అని అనిపిస్తుంది. ఏంటి రీజన్ అనేది కరెక్ట్ గా? అంటే ఇప్పుడు నాస్తికుల కోసం భగవంతుడు అంత విశ్వరూపం చూపించాల్సిన అవసరం ఉందా అని ఒక డౌట్ ఉంది ప్రభుజీ. ఓకే, ఫైన్. సో ప్రభుపాదుల వారు ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట చాలా క్లియర్గా. సో అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఆబ్వియస్గా నాస్తికులు ఎవరైతే ఒక ఉన్నతమైన శక్తి లేదు అని అంటారో, రైట్? లేకపోతే ఎవరైతే కృష్ణుడి యొక్క ఉన్నత స్థాయిని రిజెక్ట్ చేస్తారో, అటువంటి వాళ్ళకి కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు ఇంకా ఒక ఉన్నత శక్తి ద్వారా ఒక వ్యక్తి ఇదంతా కూడా నడిపిస్తున్నారు ఈ బ్రహ్మాండాన్ని అనే విషయాన్ని చాటి చెప్పడానికి నాస్తికులకి ఇది చేశారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్, రైట్? ఇంకొకటి, ఎవరైతే కృష్ణుణ్ణి నార్మల్ వ్యక్తిగా అనుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మాయావాదులు ఉన్నారు. సో మాయావాదులు ఏమంటారు, కృష్ణుడు కూడా ఈ భౌతిక జగత్తులోకి వచ్చినప్పుడు తను భౌతిక శరీరాన్ని తీసుకుంటాడు, ఇంకా తను కూడా త్రిగుణాల ప్రభావంలో వస్తాడు, ఆ విధంగా. సో అది కరెక్ట్ కాదు అని వాళ్ళకు కూడా తెలియజేయడానికి ఈ ఒక విశ్వరూపం ఏదైతే ఉందో దాంతో క్లియర్ అయిపోతుంది అనమాట. కానీ తనే ఈ బ్రహ్మాండాలకు మూలము అనే విషయం, ఎందుకంటే తను తనలో మొత్తం చూపించగలిగితే డెఫినెట్లీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, అది క్లియర్ అయిపోతుంది. అది కూడా ఒక విషయం, రైట్? సో ప్రభుపాదుల వారు ఇవే పాయింట్స్ చెప్పారు ఆచార్యులు. ఇంకా పర్సనల్గా డివోటీస్ ఈ విశ్వరూపాన్ని కోరుకోరు అనే విషయం పదే పదే అన్ని తాత్పర్యాలలో ప్రభుపాద రిపీట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద 8th verse, ఐ థింక్ 7th కూడా మళ్ళీ రిపీట్ చేశారు, డివోటీస్ ఎప్పుడు కూడా ఇలా కోరుకోరు, కానీ ఇది కేవలం వాళ్ళ కోసం, ఇంకా ఫ్యూచర్లో భగవంతుడు అంటే ఏంటి ఒక స్టాండర్డ్ సెట్ చేయడానికి కోసం, రైట్? దానికోసం చెప్పారు మాతాజీ. సో మీరు ఇంకేదైనా ఎక్కడైనా కారణం చదివి ఉంటే ఏదైనా తాత్పర్యంలో మీరు షేర్ చేయొచ్చు. ఈ కారణాలు ఇవే నేను చూశాను ఇప్పటిదాకా. ఓకే మాతాజీ. ఓకే ప్రభుజీ. ఇది ఓకే తప్ప ప్రభుజీ, నేను వేరే థ్యాంక్ యూ. కారణాలు ఎక్కడ కూడా చదవలేదు ప్రభుపాదుల వారి తాత్పర్యాలలో. అండ్ ప్రభుజీ, ఇంకొకటి ఫస్ట్ క్యాంటో శ్రీమద్ భాగవతంలో ఐ థింక్ 2nd చాప్టర్ లో అనుకుంటాను, ఈ 14 లోకాలు ఏవైతే ఉన్నాయో Hmm. బ్రహ్మ సృష్టి చేసినవి, అవి కూడా భగవంతుడి యొక్క పార్ట్స్ తో పోల్చారు అని చెప్పారు. ఎస్. సో ఆ విశ్వరూపం ఈ విశ్వరూపం సేమా లేకపోతే డిఫరెంటా? దీని గురించి మేము 3 రోజులు రీసెర్చ్ చేసాం. ఈ ప్రశ్న మాకు వచ్చింది రీడింగ్ చేస్తున్నప్పుడు. మేమందరం తలగొక్కుంటున్నాం అనమాట ఏం జరుగుతుందనేది. ఓకే, దానితో మేము చాలా సీనియర్స్ని కన్సల్ట్ చేసాం ఈ ప్రశ్న తీసుకెళ్ళి. సో వాళ్ళు మాకు చెప్పారనమాట. ఇంకా ఇంట్రెస్టింగ్గా శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి విశ్వరూప వివరణలో అక్కడ ఆ విశ్వరూపానికి ఈ విశ్వరానికి తేడా ఉన్నాయి చాలా, రైట్? ఈ విశ్వరూపంలో అనేక తలలు కనిపిస్తున్నాయి, అందులో చాలామంది కౌరవులు చనిపోతున్నట్టు కనిపిస్తున్నాయి, ఆ అగ్ని ప్రజ్వలిస్తుంది. కానీ ఆ విశ్వరూపంలో అది కంపేర్ దేంతో చేశారు, 14 భువనాలతో చేశారు, అవునా? ఇంకా శ్రీమద్ భాగవతంలో ఉండే విశ్వరూపంలో డిస్క్రిప్షన్ ఎలా ఉంది, ఈ లోకంలో ఉండే చెట్లన్నీ కూడా భగవంతుడి శరీరం మీద ఉండే వెంట్రుకలు అలా చెప్పారు.
ఈ లోకంలో ఉండే నదులన్నీ కూడా ఇవి నరాలు అని చెప్పారు విశ్వరూపం, రైట్? సో ఆ విధంగా, సో ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ లేదు, ఇక్కడెక్కడ కూడా అలా చెప్పలేదు, రైట్? సో దీని అర్థం ఏంటంటే ఆ సీనియర్ భక్తులు కాలచక్ర కృష్ణ ప్రభు అని ఉన్నారు. ఆయన భాగవతం చాలా చాలా తాగేసి మింగేశారనమాట ఆయన. సో అంత బాగా తెలుసు ఆయనకి. సో ఆయన ఏం చెప్పారంటే యాక్చువల్గా విశ్వరూపంలో కూడా మల్టిపుల్ వర్షన్స్ ఉన్నాయన్నమాట. యశోదమ్మకు ఒక వర్జన్ చూపించారు, అర్జునుడికి ఒక వర్జన్ చూపించారు, సుఖదేవ్ గోస్వామి వర్ణించేది వేరే వర్జన్ అనమాట. ఆ విధంగా మల్టిపుల్ వర్జన్స్ ఉంటాయి. కొన్ని వర్జన్లలో కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని వర్జన్లలో కొన్ని విషయాలు ఉండవు. కొన్ని వర్జన్లలో భవిష్యత్తు చూపిస్తున్నారు, లైక్ అర్జునుడి దాంట్లో. కానీ సుఖదేవ్ గోస్వామి వర్ణించిన దాంట్లో భవిష్యత్తు చూపించడం ఏమీ లేదు. అక్కడ ఈ లోకంలో ఉండే మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అది భగవంతుడి శరీరంలో ఉండే అంగాలతో లింక్ చేశారు. భగవంతుడి కాళ్ళు, భగవంతుడి వేళ్ళు, భగవంతుడి తల, భగవంతుడి మెడ, ఇవన్నీ కూడా కంపేర్ చేశారు. సో ఇవి డిఫరెన్సెస్ ఉన్నాయి మాతాజీ. ఇవి మల్టిపుల్ పరిస్థితిని బట్టి భగవంతుడు అటువంటి విశ్వరూపాన్ని వ్యక్తం చేశారు. ఓకే మాతాజీ, ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ. అండ్ హరే ఒక కృష్ణ. రియలైజేషన్ హరే చెప్పాలనుకుంటున్నాను కృష్ణ. ప్రభుజీ. ఎస్ మైథిలి మాతాజీ. రీసెంట్ గా సాటర్డే రోజు మేము రాధా గోపీనాథ్ టెంపుల్ దర్శనం చేయించారు ప్రభుజీ మాకు ప్రణవానంద ప్రభు. సో ఆన్లైన్ లో రాధా గోపీనాథ్ దర్శనం, ఎస్ ప్రభుజీ, ఎర్లీ మార్నింగ్ మంగళారతి దర్శనం చేయించారనమాట, శృంగారారతి టైంకి. రాధానాథ్ మహారాజ్ ఇప్పుడు యుఎస్ఏ వెళ్తున్నారు, మళ్ళీ 5-6 months వరకు రారని చెప్పి మహారాజ్ దర్శనం కూడా చేయించారు. సో గోపీనాథ్ టెంపుల్ కూడా శృంగారారతి దర్శనం అంతా మొత్తం చూపించారు ప్రభుజీ. టెంపుల్ అంతా చాలా బాగుంది ప్రభుజీ, చాలా చాలా బాగుంది, అసలు ఎంత బాగుందో. అన్ని బృందావనం నుంచి తెచ్చి మొక్కలు వేసారని చూపించారు ప్రభుజీ అక్కడంతా. ఆ ఎస్పెషల్లీ అన్ని మొక్కలు కూడా బృందావనంలో పెరిగే మొక్కల్ని తెచ్చి సేమ్ బృందావనంలో ఎలా ఉంటాయి అలా ఒక ఫీలింగ్ రావాలి, అక్కడ అంత పవిత్రంగా ఉండాలని చేశారని చూపించారు. ఎస్పెషల్లీ రాధానాథ్ మహారాజ్ గురించి కూడా చాలా చెప్పారు, ఆయన ఎలా అన్నిట్లో పర్టికులర్ గా ఉంటారు, ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనేది కూడా చాలా. అసలు ఈ డిసైపుల్స్ పైన ఆయన ఎంత ప్రేమగా ఉంటారు ప్రభుజీ, అసలు అంటే ఆ వాళ్ళ స్థాయికి అంత వినమ్రత. ఆయన ఎవరిని నమస్కారం చేయనివ్వరు ప్రభుజీ, చిన్న చిన్న వాళ్ళు కూడా చేస్తే కూడా ఆయన చేస్తారు దండవత్ ప్రణామ్. సో అది చూసి నాకు చాలా నిజంగా అంత వినమ్రత ఉంటుందా అసలు, నిజంగా అది ఎప్పుడు వస్తుంది నాలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ అనేసి అనిపించింది. అది రియలైజేషన్ మీతో షేర్ చేయాలనుకున్నాను. చాలా 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 బాగా అనిపిస్తుంది ప్రభుజీ. ప్రణవానంద్ ప్రభుజీ నిజంగా చాలా లక్కీ. పర్సనల్ గా ఆయన దగ్గర సేవ చేసుకోవడం అదంతా చూస్తే ఆయనతో కనెక్ట్ అవ్వడం కూడా ఒక గొప్ప అదృష్టం అని అనిపిస్తుంది నాకు ఎన్నోసార్లు. ప్రయాగ్రాజ్ కూడా దర్శనం చేయించారు, ఇస్కాన్ టెంపుల్, ప్రణవానంద ప్రభు. తర్వాత మానసిక స్నానం చేయించారు ప్రయాగ్రాజ్ లో. సో ఇదంతా చాలా లక్కీ అనిపిస్తుంది ప్రభుజీ, యాక్చువల్లీ దాంట్లో పార్టిసిపేట్ చేయడం కూడా. జస్ట్ అది వెరీ గుడ్, రియలైజేషన్ షేర్ చేయాలనుకున్నాను. చాలా థ్యాంక్ యూ మంచి సో మచ్ ప్రభు. రియలైజేషన్. ఇంకా ధన్యవాదాలు. చౌపాటి టెంపుల్ భక్తి జనని లాంటిది అనమాట నాకు. సో నేను అక్కడ చాలా ప్రతి సండే కొత్తగా ఉన్నప్పుడు అక్కడికే వెళ్ళేవాడిని. అండ్ చాలా మంచి అట్మాస్ఫియర్, భక్తులు చాలా చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తారు అందరితో, నేను చూశాను కొత్త వాళ్ళతో కూడా. ఇంకా మీరు చెప్పిన విషయాలన్నీ కరెక్టే. సో గుడ్, చాలా మంచి. ప్రణవానంద ప్రభుతో అలాగే కనెక్టెడ్గా ఉండండి, క్లాసులు వినండి. ఇంకా ప్రభుజీ కొత్తపేటకు కూడా రెగ్యులర్గా వస్తుంటారు. కొత్తపేట భక్తులు కూడా చాలా లక్కీ. వాళ్ళు ఐ థింక్ 2 times ఇప్పటిదాకా వచ్చారు. సో భక్తులు చాలా పర్సనల్గా కలిశారు, మాట్లాడారు కూడా. సో మనకి జనరల్గా బాహ్యంగా చూసి చాలామంది సరే ఒక పెద్ద ఫేమస్ ప్రభుజీ ఏమో అనుకోవచ్చు, కానీ వారు ఆ, గొప్ప శుద్ధ భక్తుల యొక్క ఎంత సేవ చేస్తున్నారంటే వారికి ఎంత కృప లభించి ఉంటుందో, ఇంకా మనం గనక వారి సేవ చేస్తే మనకెంత కృప దక్కొచ్చో అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే వారి విలువ ఏంటో మనకు అర్థమవుతుంది, రైట్? సో వెరీ గుడ్. ఇంకా ఎస్, పరంపూజ రాధానాథ్ మహారాజ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను కొత్తగా వెళ్ళాను, షర్టు ప్యాంటు వేసుకొని ఉన్నాను జస్ట్ బయట. నేను మహారాజ్ అలా బయటకు వస్తున్నారు, అందరూ కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను చూస్తున్నాను ఎవరైనా, ఇలా చూశాను. ఇక్కడ నన్ను చూసి మహారాజ్ ఇలా అన్నారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నన్ను చూసి ఇలా అనడం ఏంటి, అసలు నేను ఎవరిని బయట కూడా అసలు ధోతి కుర్తా తిలకం లేదు, ఏం లేదు. ఆయన నన్ను చూసి ఇలా అంటున్నారు అనమాట. అప్పుడే నాకు అర్థమైపోయింది ఈజ్ కంప్లీట్లీ ఆన్ అ డిఫరెంట్ లెవెల్, బికాస్ హీఈస్ ఏబుల్ టు సీ ద ఆత్మ. శారీరక భేదాలు ఆయన కనిపించట్లేవు.
ఆయన చూస్తున్నారు, నా హృదయంలో కృష్ణుడు ఉన్నారు, నేను కృష్ణుడి అంశంని. ఆ విధంగా చూసి ఆయన నమస్కరించారు. ఓ మై గాడ్, ఇది ఎప్పుడు చూస్తే నాకు అర్థమైంది. యోమాం పశ్యతి సర్వత్ర. ఏ విధంగా ఆయనకు అన్ని చోట్లలో కృష్ణుడిని చూడగలుగుతున్నారు, ఇంకా అందరినీ కృష్ణుడితో కనెక్టెడ్గా చూడగలుగుతున్నారు. సచ్ అ వెరీ గ్రేట్ పర్సనాలిటీ. ఎస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద నైస్ రియలైజేషన్. అండ్ వన్ లాస్ట్, చంద్రకళ మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు. వెళ్తే క్లాస్ అయిపోయిందండి, మీరు లాగౌట్ అవ్వాలనుకునే వాళ్ళు లాగౌట్ అవ్వచ్చు. ప్లీజ్ డోంట్ మైండ్. నేను ఎక్స్ట్రా స్పెండ్ చేస్తున్నాను, కొంతమంది భక్తులకు ప్రశ్నలు ఉన్నాయి, ఇంకా నేను కూడా ఇంట్లోనే ఉన్నాను కాబట్టి. గో హెడ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి నేను మాతాజీ. అదే అందుకనే మళ్ళీ లోయర్ హ్యాండ్ చేశాను, టైం అయిపోయింది, అందరిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అని. అవును, సరే మీరు పర్వాలేదు. అడిగారని. అది ఆ దర్శనము వాళ్ళకి, వాళ్ళ కోసము అని ఇందాక మైథిలి మాతాజీ అడిగిన దానిలోనే, దానికి కనెక్టెడే. మనము దీనిలోనే ఇక్కడే విన్నట్టుగా గుర్తు నాకి, అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ జ్ఞానాన్ని అందించాలి, అర్హత లేని వాళ్ళకి ఈ జ్ఞానము అవసరం లేదు అని అన్నారు కదా. మరి నాస్తికులు అన్న వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళు అయి ఉండరు కదా, వాళ్ళ కోసము ఇంత విశ్వరూపము ఇది చేయించటము, ఇంత జ్ఞానము ఇది చెయ్యడము, ఈ రెండింటికి సమన్వయం నాకు కుదరలేదు ఎస్, చాలా ప్రభుజీ. మంది అడుగుతారు ఈ విషయం. రైట్. సో భగవద్గీతలో కృష్ణుడు ఈ విషయం ఎక్కడ, ఈ అర్హత ఉన్న వాళ్ళకి జ్ఞానం అందియాలి, ఈ విషయం ఎక్కడ విన్నారు మాతాజీ మీరు? ఏ శ్లోకం రిఫరెన్స్ ఇస్తారా, లేదా క్లాస్లో విన్నారా? క్లాసులోనే విన్నాను. ఓకే, నేను చెప్తాను అది ఎక్కడ ఉందనేది. రైట్, అది మల్టిపుల్ ప్లేసెస్లో ఉన్నాయి. సో జనరల్గా 18th చాప్టర్లో 18.68, 69 ఆ సిరీస్లలో కృష్ణుడు చెప్తారనమాట. ఈ జ్ఞానాన్ని ఐ థింక్ 67, 68, 69 ఆ మూడింట్లో ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఎవరైతే అసూయ కలిగిన వాళ్ళు ఉన్నారో, అర్హత లేని వాళ్ళు, అటువంటి వాళ్లకు, అంటే అశ్రద్ధావంతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇవ్వద్దు, శ్రద్ధావంతులకు మాత్రమే ఇవ్వాలి అని చెప్పారనమాట. ఇంకా 10 నామ అపరాధాలు ఏవైతే ఉన్నాయో పద్మపురాణంలో వర్ణించినటువంటివి, దాంట్లో కూడా ఒక అపరాధం ఏంటంటే, ఈ యొక్క హరినామ మాహాత్మ్యమును మనము శ్రద్ధ లేని వాళ్ళకి గనక మనం ప్రచారం చేస్తే అది అపరాధం అవుతుంది నామం పట్ల అని కూడా చెప్పారు. సో ఈ 2 వర్జన్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఎలా రీకన్సైల్ చేయాలి? ఎందుకంటే ప్రచారంలో మనం వెళ్ళేదే కొత్త వాళ్ళ దగ్గర, అవునా? వాళ్ళు అందరూ కూడా బహుశా ఏం పాటించట్లేరు, మరి ఇది అపరాధం అవుతుందా లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? చూడండి, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఎక్కడైతే చెప్పారో ఆ, అర్హత లేని వాళ్ళకి ఇవ్వకూడదు అని, రైట్? సో అర్హత లేని వాళ్ళు అంటే ఎవరైతే భగవంతుడిని ద్వేషిస్తున్నారో, లేకపోతే కంప్లీట్గా భగవంతుడు ఆ, లేడు అనేటటువంటి ఫుల్ జీరో శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళకి మనము పదే పదే రిపీటెడ్గా అప్రోచ్ చేయకూడదు. వాడిని ఫస్ట్ టైం అప్రోచ్ చేయకూడదని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, రైట్? ఇప్పుడు ఆ నామపరాధంలో కూడా సంస్కృత్ ట్రాన్స్లేషన్ చూస్తే అక్కడ ఏం చెప్పారు? ఎవరైతే శ్రద్ధ లేని వాళ్ళు వాళ్ళకి అప్రోచ్ చేయలేదు, లేదా ఎవరైతే శ్రవణం కూడా చేయట్లేదో, ఎవరైతే ఏది చేయట్లేదో అటువంటి వాళ్ళది. కానీ మనం చూస్తాము ఈ లోకంలో ఒక వ్యక్తికి శ్రద్ధ లేదు అనేది మనకి ఎలా తెలుస్తుంది? అట్లీస్ట్ ఫస్ట్ టైం వెళ్తేనే కదా తెలుస్తుంది. యూ కెనాట్ సీ సంబడి ఎక్స్టర్నలీ. బయట ఒక వ్యక్తి నిలబడ్డాడు, టీ తాగుతున్నాడు, అరే ఈయన భక్తుడు కాదు, అలా చెప్పరాదు మనం, అవునా? సో వి డోంట్ నో. అందుకనే మనము ప్రచారంలో ఏం చేస్తామంటే అందరికీ సమానంగా అవకాశం ఇస్తాం. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ శ్రద్ధావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూ అవుతారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శ్రద్ధ లేదు, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళని ఒక్కసారి కాకుండా రెండోసారి మళ్ళీ టచ్ చేస్తాం. సార్ మీరు క్లాస్కి రావట్లేరు, అప్పుడు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకో, దాని తర్వాత మేము ఎప్పుడు టచ్ చేయం వాళ్ళని. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకు స్వయంగా తెలుసు, డాక్టర్స్ కాలనీలో మనం స్టార్ట్ చేసింది 220 మెంబర్స్ వచ్చేవారు ప్రతి వారం, ఇప్పుడు 50 మెంబర్స్ వస్తున్నారు, రైట్? సో 220 నుండి 50 వరకు వచ్చిందంటే ఎంతమంది అందులోంచి డ్రాప్ అయిపోయారు? వారు ఎవరిని నేను కాంటాక్ట్ చేయలేదు. స్టార్టింగ్లో కేవలం ఎప్పుడైతే వాళ్ళు రావడం ఆపేశారో ఒక్కసారి అందరినీ కాంటాక్ట్ చేశాను. లీలా సుఖ్ప్రభు మేము స్వయంగా ఫోన్ నంబర్లు లిస్ట్ తయారు చేసి అందరికి కాల్ చేశాం, ఏమైందండి మీరు రావట్లేదని. అందరూ వేరే వేరే రెస్పాన్సెస్ ఇచ్చారు. దాని తర్వాత ఎప్పుడు టచ్ చేయలేదు. దట్స్ ఇట్. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా ఎందుకంటే మళ్ళీ వాళ్ళ వెంట పడ్డాం అనుకోండి, అది కరెక్ట్ కాదు.
రైట్. సో అందుకనే ఈ 50 మంది ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మా పూర్తి సమయాన్ని మేము ఇస్తాం, ఎందుకంటే వాళ్ళు శ్రద్ధావంతులు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా వస్తున్నారు కాబట్టి. సో ఆ విధంగా. సో దీని అర్థం ఏంటంటే మనము ఆ, కొత్త వాళ్ళకి 1-2 సార్లు అప్రోచ్ చేయొచ్చు, కానీ దానికంటే మించి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోతే వాళ్ళ వెంట పడి భక్తిని చీప్గా మార్చకూడదు మనం ఆ విధంగా. ఎందుకంటే అప్పుడు కూడా మనం వెంటపడ్డాం అనుకోండి, అది చీప్ అయిపోతుంది, దాని విలువ తగ్గిపోతుంది, రైట్. సో అలా చేయకూడదు. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ మాతాజీ. ఓకేనా? థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, చాలా బాగుంది. దండవత్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం విరామం చాలా తీసుకుందాం. థ్యాంక్ హరే యూ. కృష్ణ. హరే